చల్లటి వాటర్ అంట. కాఫీనే తాగవా? నీ ఫోన్ ఉండదాడ, గ్లాసుకి పెడతావేం కదా, గ్లాసుకి పెడతావా? కానీ మమ్మల్ని తీసుకుని బతుకుతావా నువ్వు వీడియోలు? మరి నా కెమెరా నా ముందర ఎందుకు పెట్టినావు? అట్లా అంటావా? ఇదేంటి అమ్మ పరిస్థితి. బాయ్ అండి నమస్తే. రాజు ఇవాళ ఇడ్లీ అండి నాకు సాజిత్కి మళ్ళీ కూడా ఇప్పించాడండి. కానీ ప్లేట్ అంటే 2 ఇడ్లీలు అంటండి. వా స్పూన్ ఇప్పించుకొని అమ్మ, స్పూన్ సాంబార్ తాగవా? సాజిత్ అమ్మ కంటే ఒక స్పూన్ ఇవ్వా? స్పూన్ కూడా కావాలా? అమెరికానే తెచ్చావా? అల్లుడు నువ్వు అలా గాలి తీసామనుకో, నీ గాలి తీసేప్పను. నేనేమంటావు? నాకు కొట్టివా? అందుకే 2 పెట్టిరు ఇడ్లీ. నీకేదో సెలవు, నీకు మాయగా వచ్చింది అంటే నువ్వు కూడా తీసుకోని చెప్తున్నా. ఆడి సెలవు ట్రీట్మెంట్ నువ్వు తీసుకో. కాదు ఆడి సెలవు ఇస్తున్నాడు ఇడు మానేసి. వీడియోలో పడదా మాటలు? అవును తప్పేది ఉన్నమాట నన్ను. నువ్వు సెలవు తెలదా మరీ పెట్టుకో, పెట్టుకోమ్మా. నీ వీడియోల వల్ల అనేం బతకలేము. అజిత్తు గుట్టకలు మింగుతున్నాడు నేను తింటానికి. నాకెందుకు ఇయ్యట్లేదు అసలు దోశ, ఎందుకో తెలియదు. నేను ఓనర్ల కింద అంటున్నాను, నువ్వు ప్యూన్ కింద అంటున్నావు. ఆ జుట్టు కొంచెం ఇలా అనుకో, ఇలా పట్టుకున్నట్టు తెలిసిపోతుంది. 2-3 సార్లు అడిగినా ఆగన్నాను అంటాను. బెదిరిస్తున్నానంటే ఎందుకు? ఒకసారి ఓనర్ మాట్లాడచ్చు కదా. నా కొడుకుని ఎందుకు చూపిస్తావు? దోషించాలని సాజిత్తు వాడు చల్లారి తీసుకోవడం, మరి నువ్వు తీసుకుంటాం, మరి ఆడ చల్ల ఏం చేసుకుంటాడు? దోశ చేస్తాను అమ్మ పరిస్థితి ఇదండి. రోడ్ల పైన కనపడితే తీసుకొచ్చి ఇక్కడ టిఫిన్ ఇప్పిస్తున్నా. చాలా బాధ అనిపించింది. మాస్టర్ లేనప్పటి నుండి రోడ్లేంట తిరుగుతుంది. మాస్టర్ లేనప్పటి నుంచి నువ్వే చూస్తున్నానని చెప్పు. రోడ్లేంట తిరుగుతుందండి. రోడ్లేంట తిరుగుతుంటే నాకు జాలి అనిపించింది. జాలి అనిపించి నీకు ఇలాగా నువ్వు చెరుగు నేను లేచినప్పటి నుంచి ఉంటాడు కూడా. ఏ హోటల్ ఇది? తెలియదా? కొంచెం తింటావా? చదువు రాదా మీకు? చదువు రాని ముందు అమ్మకి దోశ కావాలంటే అండి, అందుకే పక్కన వేరే వాళ్ళ ప్లేట్లో అడుక్కోవడానికి వెళ్ళింది. ఇంకా తినేసి వచ్చింది అక్కడ ప్లేట్లో. నల్లబాబు ఇప్పించాడండి. నేను నిన్ను పొగుడుతుంటే నువ్వు నన్ను తిట్టి ప్లేట్ తిరగబడిపోతుంది. మరి నువ్వు తిను. అదేంటి సాయితో ఏంటి పొలు నీకు కొంచెం పెట్టు. అమ్మ కాఫీ తర్వాత కాఫీ తాగుతావా, టీ తాగుతావా? కాఫీ ఎందుకు మరి అమ్మా కొంచెం తిను. కుడతలకు ఎందుకమ్మ అట్లా తాగుతావు కాఫీ నువ్వు? మంచి లెమన్ టీనో ఏదో తింటున్నానంట, కుడిదిలో తాగుతున్నానంట.
ఇంకా రేపు నుంచి బాగా వస్తాను అట్లనే. పోనీళ్ళండి నన్ను ఇష్టపడి కూడా ఉండి తింటే వాడు నా పక్కన ఉండి ఇష్టపడుతున్నాడు అనేసి నేను వస్తున్నానండి. అమ్మ ఇందులో సాంబారు ఇచ్చుకురావా? నేనా వాటేస్తావా? ఎంత లోపు అయిపోయిందో చూసారా? నేనంటే సాంబార్ పోసుకురానంటే చూడండి ఎలా తింటాడో తీసుకుని తింటున్నాడు. అలా కరువు కాలం అంటే తినకూడదు రాజు. కానీ తిండి నువ్వు భలే తింటావా అమ్మ తల్లి? తిండికే పుట్టినట్టున్నావు నువ్వైతే. ఆ? తిండి కోసం పుట్టినట్టున్నావు. అవును నువ్వు గాలి పుట్టు. చూడు ఎంత ఇడ్లీ తింటున్నావు. దీని అన్నకి తెలిసిపోయింది రాజు కంటెంట్ కోసమే ఆమెను అరుస్తాడు అని తెలిసిపోయింది. వీడియో చెప్తున్నాడని ఏమని చెప్పలేదా? అట్లా ఏమంటలేరు. అమ్మాయికి అడుగుతున్నాను పాప 2 ఇడ్లీ తింటే అది 2 ఇడ్లీ ఇప్పించాడని 500 వీడియో తీసి. మామూలు అమ్మాయి కాదంటాను, ఖతర్నాక్ దాని అంటాను. ఖతర్నాక్ అంట అంటే ఖతర్నాక్ ఫిగర్ అన్నట్టు. నేను ఎలాంటిదని అందరికీ తెలుసు. ఖతర్నాక్ ఫిగర్ అంటే ఏందన్నట్టు, నయనతార, ఒక అనుష్క, ఒక విలియానా అన్నట్టు. అర్థమైందా? ఎత్తిపోకోకమ్మ అట్లా. వాడు ఎంత తెలివైనో తెలిసే దిష్టి తగులుతుందని సపరేట్ చెప్తాడు. నేను లెక్కలేదా? అదే మరి వాడు తెలివైనడు బాగా. నెత్తెందుకు ఇప్పుడున్నామ్మా? దొరకొచ్చి పాపం అండి అమ్మ బట్టలు కొని ఇప్పుడు ఏం లేవు అమ్మకి. ఎన్ని రోజులు లేదు పాప స్నానం చేసి. ఏమన్నా బట్టలు లేవండి అమ్మకి అని చెప్తున్నా. రాత్రి నాకు కళ వచ్చింది, నువ్వు డబ్బులు ఇచ్చినట్టు. నాకు కళ వస్తే జరిగిపోతుంది. అమ్మయ్య నలభై దిగుతున్నాడు అన్నాను. కూతురమ్మన్నది కళ్ళగంట ఉంది. అమ్మ కడుపులుంటంట. రంభ, ఊర్వశి, మేనక వాళ్ళతో పాటు వచ్చిందంటే మేము. అలా తింటారా రంభ మేనకలు? కానీ ఒకటేమో బస్సులో ఎందుకంటే తిట్టినా ఒక లేడీని దొంగముండా మమ్మల్ని యూట్యూబర్లు ఫ్రాంకులు అన్నారు. నా ఎందుకన్నారు అది? బుద్ధి ఉంది అని కదా నా వీడియోలు అవి. ఏం మాట్లాడుతున్నావు? నా లైవ్ అది, నా లైవ్ అది, నా వీడియోలు అవి. నీ వీడియోలు నేను ఎందుకు పెడతా? ఏం మాట్లాడుతున్నావు అసలుకి? తెలుగుండి మాట్లాడుతున్నావు, తెలుగు లేకుండా మాట్లాడుతున్నావు. నేను లైవ్ పెట్టుకున్నది బస్సులో వచ్చేటప్పుడు. అది నేను నా దాంట్లో ఉంది లైవ్ అది. జనాలకు తెలీదా? నా ఇష్టం ఉన్నప్పుడు వదులుతా. నువ్వేం చెప్పా నీకే? అక్కడ చూపిస్తే ఏం పో, వీడియోలు ఇక్కడ చూపిస్తేనే పోతాయి. మమ్మల్ని మేము చూపించుకుంటే ఇక పోతలేవని అది నీ ముడ్డు చుట్టూ తిరిగేది. ఇంకా మెల్లగా మెల్లగా మెల్లగా. అయ్యో 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 అయ్యో. సత్యాన్నేటి అంటాడు. అన్న బాగా తీసుకునేది ఏదో పెద్ద బంగ్లా అన్నిది. చాలా బాగున్నావు. కనకుండా ఏదో అనుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. దానికై కొట్టేశాడు. కానీ నువ్వు కూడా బాగుంటావు అమ్మ. నువ్వు కూడా అందంగా ఉంటావు. ఆవిడ అడిగిపోతుంది నెంబర్ ఏం చేయలేమ్మా నేను. కానీ నువ్వు కూడా అందంగా ఉంటావు నిజంగా. ఇప్పుడే తెలిసిందా? ఉత్తరప్రదేశ్, దక్షిణ ప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నేనే అందరికి మొత్తానికి 80 ఏళ్ళలో అందరికంతే.
సరే అమ్మా, అందరికంటే నువ్వే అందరికి తిండి, సరేనా?